వర్షాభావ పరిస్థితులు, సాగునీరు ప్రాజెక్టుల ద్వారా నీరు అందకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఇటీవల వర్షాలు ప్రారంభం కావడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల కావడంతో జగ్గంపేట నియోజకవర్గంలోని రైతులు ఖరీఫ్ కు సిద్ధపడి నాటు ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితిపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. ప్రతి ఏడాది జూలై 30 నాటికి నాట్లు పూర్తి కావాల్సి ఉండగా ఈ ఏడాది ఆలస్యంగా ప్రారంభమవడంతో ఆగస్టు 30 నాటికి పూర్తయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలోని గండేపల్లి మండలంలో 50% వరకు నాట్లు పూర్తి కాగా జగ్గంపేట, కిర్లంపూడి మండలాల పరిధిలో 20% మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. గండేపల్లి మండలంలో రైతులు ఎక్కువగా వరి నారు పోసి కూలీలతో నాట్లు వేసే ప్రక్రియనే అనుసరిస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల నుండి కూలీలు వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. ఇక జగ్గంపేట మండలంలో నారు వేసే ప్రక్రియ కంటే ఎదజల్లే ప్రక్రియకే రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అధికారులు కూడా ఎద పద్ధతిని నాట్లు వేయాలని సూచిస్తున్నారు. ఎద పద్ధతిన సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో పాటు ఎక్కువ దిగుబడి సాధిస్తారని జగ్గంపేట వ్యవసాయ అధికారి రెడ్ల శ్రీరామ్ చెప్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని ఇప్పటికే నాట్లు ప్రారంభమయ్యాయన్నారు. బోర్లు ఉన్న చోట నెల రోజుల క్రితం రైతులు నారుమార్లు వేయడంతో అక్కడ వరి నాట్లు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. నా పేరు రెడ్ల శ్రీరామ్ అండి, మండల వ్యవసాయ అధికారి జగ్గంపేట. జగ్గంపేట మండలంలో ఖరీఫ్ సీజన్లో సుమారు 10,000 ఎకరాల వరకు వరి సాగు అవుతుందండి. ముఖ్యంగా ఈ వరి సాగులో ఆర్జీఎల్ రకము, అలాగే బీపీటీ 5204, అలాగే ఎంపీయూ 1318 రకము, అలాగే స్వర్ణ ఎంపీయూ 7029 రకాలు, అలాగే ఎంపీయూ 1064 రకాలు రైతులు ఎక్కువగా వాడటం జరుగుతుందండి. ఇప్పుడు మనకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సుమారు 500 ఎకరాల్లో మనకి నారు పోయడం జరిగిందండి. అలాగే 200 ఎకరాల్లో మనకి వెజ్జల్లడం జరిగిందండి. రైతులు ఎక్కువగా మేము వెజ్జల్లడానికి ప్రోత్సహిస్తున్నామండి. ఎందుకంటే వెజ్జల్లడం వల్ల వాళ్ళకి కొంచెం ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే ఖర్చు తగ్గుతుంది. అలాగే దిగుబడి ఈ ఓచడంతో పోల్చుకుంటే దిగుబడి కూడా మనకి 2-3 బస్తాల వరకు పెరుగుతుందండి. వెజ్జల్లడానికంటే ముందుగా ఏంటంటే విత్తనం సీడ్ రేట్ అండి. మనకి వెజ్జల్లడానికి 10 కేజీలు ఇచ్చి సీడ్ అయితే సరిపోతుంది. అలాగే నాట్లు వేసుకోవడానికి అంటే 25 నుంచి 30 కేజీల దాకా వాడుతూ ఉంటారు. వెజ్జడం వల్ల గడ్డి ఎక్కువగా వస్తుంది, వాస్తవం అండి. దానికి ఏంటంటే కంపల్సరీ మనం గడ్డి మందులు అనేది వాడుకోవాలి. 2-3 సార్లు మనం దమ్ చేసుకుంటాము. సో గడ్డి మందు అనేది కంపల్సరీ వాడుకోవాలండి. వెజ్జడం వల్ల మెయిన్గా ఏంటంటే లేబర్ ఖర్చు తగ్గుతుందండి. మనకి ఓచడం వల్ల ఏంటంటే మనకు నారు పోసుకుని అలాగే వాటిని ఓచడానికి లేబర్ ఎక్కువ అవసరం అవుతారు. సో ఈ వెజ్జడం వల్ల ఏంటంటే మనకి ఆ ఖర్చు కూడా మనకు కలిసి వస్తుంది. రైతులు ఎవరన్నా సరే, నీరు తక్కువగా ఉన్న రైతులు ఎవరన్నా సరే ఉంటే వాళ్ళు ఈ ప్యాడీ కాకుండా ఈ చిరుధాన్యాలు కానీ అపరాలు కానీ వేసుకోవాలని కోరుతున్నామండి. ఈ చిరుధాన్యాలు అపరాలకి మనకి ప్రభుత్వం ద్వారా 50% రాయితీతో విత్తనాలు అందించడం జరుగుతుందండి. ఎవరన్నా రైతులు ఇంట్రెస్ట్ ఉంటే సమీప రైతు భరోసా కేంద్రం కానీ మండల ఈవో ఆఫీస్ కానీ వచ్చి కలిస్తే మేము ఇప్పిస్తామండి.